అన్నమయ్య జిల్లా నల్లదెమ్మయ్యపల్లిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. నందలూరు వైసీపీ నాయకుడు జేసీపీ సుబ్బారెడ్డి అనుచరుడు రామసుబ్బారెడ్డి గడ్డివాములో అక్రమంగా దాచిన 40 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం బాటిళ్ల విలువ 5,000 రూపాయలు ఉంటుందని అంచనా వేసిన పోలీసులు గడ్డివాము యజమాని రామసుబ్బారెడ్డిపై కేసు నమోదు చేశారు. అక్రమార్జనకు తెరలేపిన కేటుగాడు గుట్టు రట్టయింది. మాయ మాటలతో లీజుకు తీసుకున్న వాహనాలను విక్రయించిన మోసగాడు బండారం బయటపడింది. మేడ్చల్ జిల్లా సోలారం పోలీసుల జోక్యంతో అక్రమార్కుడి ఆటకు కళ్లెం పడింది. దోలపల్లికి చెందిన కనిగిరి శ్యామ్ అనే వ్యక్తి భిక్షపతి వాహనాన్ని లీజుకు తీసుకుని పరారయ్యాడు. పోలీసులను భిక్షపతి ఆశ్రయించడంతో శ్యామ్ భాగోతం బయటపడింది. మరో 3 వాహనాలను వేరొకరికి విక్రయించిన శ్యామ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాలు కొన్న మహమ్మద్ ఆసిఫ్, నయీం, పర్వేజ్ ఖాన్, బండారి బాలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దళిత బంధు స్కీమ్లో తీసుకున్న వెహికల్ను అమ్మేయడం జరిగింది. ఈ కొన్న వాళ్ళు కూడా వీళ్ళతో పూర్తిగా కుమ్మక్కై మార్కెట్ రేటు 5 లక్షలు ఉంటే 2 లక్షలకు, 10 లక్షలు ఉంటే 5 లక్షలకు అట్లా సగం రేట్లోనే వీటిని తీసుకోవడం జరిగింది. దీంతో బాధితులందరినీ విచారించి కేసు నమోదు చేసి 4 బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 4 కొన్న వ్యక్తులను మరియు వీళ్ళకి అమ్మిన వ్యక్తిని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా దళిత బంధు వెహికల్స్ అమ్మినట్టు తెలిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక ముందు కూడా అట్లాంటి వెహికల్స్ ఏవి కూడా అమ్మడానికి లేదు. దాంట్లో ఆర్సీలోనే ఈ వెహికల్లు ప్రభుత్వ దళిత బంధు స్కీమ్ ద్వారా ఇవ్వడం జరిగిందని డైరెక్ట్ ఆర్సీలోనే ఉంటుంది. కానీ ప్రజలు కొంతమంది అత్యాశతోటి తక్కువకు వస్తున్నాయని చెప్పి తీసుకొని మోసపోతున్నారు.